NMMS 2024 లో today we are studying about chemistry lesson coal and petroleum. In this chapter, first we learn about inexhaustible natural resources. Inexhaustible natural resources. That means these resources are present in unlimited quantity. These resources are present unlimited quantity. అంటే ఇవి తరగనటువంటి ఇంధన వనరులు. మనకు 2 టైప్స్ ఉంటాయి ఇక్కడ. ఇన్ఎగ్జాస్టిబుల్ న్యాచురల్ రిసోర్సెస్ and exhaustible resources. The amount of these resources in nature is limited. These are called exhaustible resources. So here we will see some questions. Inexhaustible natural resources in nature are. Inexhaustible natural resources in nature are. ఇక్కడ ఆప్షన్స్ వచ్చి ఏ లిమిటెడ్, అన్లిమిటెడ్, సి స్కేర్స్, నాట్ ప్రజెంట్ అని ఉంది. ఆన్సర్ వచ్చేసి అన్లిమిటెడ్. ఇన్ఎగ్జాస్టిబుల్ వచ్చేసి అన్లిమిటెడ్. తర్వాత రిసోర్సెస్ which are limited in nature are known as exhaustible. Resources which are limited in nature are known as exhaustible. అంటే లిమిటెడ్ గా ఉన్నాయంటే ఏమన్నవి తరిగిపోయేటటువంటి ఇంధన వనరులు అని. Which of the following is an exhaustible natural resource? ఇక్కడ ఎయిర్ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, సాయిల్ ఇచ్చారు, ఫారెస్ట్ ఇచ్చారు. ఫారెస్ట్ అనేది తరిగిపోతుంది, అది అంటే మనం వాడే కొద్దీ తరిగిపోతుంది. ఎగ్జాస్టబుల్. ఆన్సర్ డి. తర్వాత సన్లైట్ ఈజ్ డాష్ న్యాచురల్ రిసోర్స్. సన్లైట్ ఎగ్జాస్టబుల్లా, ఇన్ఎగ్జాస్టబుల్లా, బోత్ ఏ అండ్ బీనా, నన్ ఆఫ్ దీస్. ఇన్ఎగ్జాస్టబుల్. ఇన్ఎగ్జాస్టబుల్ అంటే తరగనటువంటిది. సూర్యకాంతి ఎప్పటికీ తరగదు, మనకు ఎంత కావాలంటే అంత దొరుకుతుంది. కాబట్టి అది ఖచ్చితంగా మనం ఏం చెప్పాము, ఇన్ఎగ్జాస్టబుల్ సన్లైట్. తర్వాత కోల్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండస్ట్రీ టు గెట్. కోల్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండస్ట్రీ టు గెట్ కోక్, కోల్ టార్, కోల్ గ్యాస్, ఆల్ ఆఫ్ దీస్. ఆన్సర్ వచ్చి ఆల్ ఆఫ్ దీస్. తర్వాత బిట్ వచ్చి కోక్ ఈజ్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్. కోక్ ని ఏం తయారు చేయడానికి వాడతారు? లెడ్, ఐరన్, స్టీల్, కాపర్. ఆప్షన్ సి స్టీల్. తర్వాత పెట్రోలియం ఈజ్ డాష్ న్యాచురల్ రిసోర్స్. అది ఎగ్జాస్టబులా, ఇన్ఎగ్జాస్టబుల్లా? పెట్రోలియం అనేటటువంటిది ఎగ్జాస్టబుల్. ఎగ్జాస్టబుల్ అంటే తరిగిపోయేటటువంటి ఇంధన వనరు, వాడే కొద్ది అయిపోతుంది. నెక్స్ట్ బిట్. ఫోసిల్స్ ఆర్ డెడ్ రిమైనింగ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం, కోల్ మైన్స్, కైండ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్స్, లివింగ్ బీయింగ్స్. దీంట్లో మనం ఆప్షన్ వచ్చి ఏ. ఆప్షన్ ఏ, dead remains of living organisms. Next question. Coal can be formed from. ఈ బొగ్గు ఎక్కడి నుంచి తయారు చేస్తారు? సన్లైట్, స్టీమ్, ఫోసిల్స్, ప్లాంట్స్. సి. ఆప్షన్ సి ఫోసిల్స్. ఆప్షన్ సి ఫోసిల్స్. తర్వాత కోల్ ఈస్ డాష్ ఇన్ కలర్. బ్లాక్, బ్లూ, ఆరెంజ్, రెడ్. బ్లాక్ అందరూ తెలుసారు. కోల్ ఈజ్ డాష్ ఇన్ నేచర్. సాఫ్ట్, హార్డ్, థిన్, హార్డ్. హార్డ్ ఇన్ నేచర్, గట్టిగా ఉంటుంది, సాలిడ్ స్టేట్ లో ఉంటుంది కాబట్టి.
Coal can be used as fertilizer, purifier, fuel, insecticide. దేనికి వాడతారు కోలు? ఫ్యూయల్, ఇంధనం కదా, ఫ్యూయల్, ఇంధనము. విచ్ ఈజ్ అన్ ఆల్మోస్ట్ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ కార్బన్. కార్బన్ యొక్క ప్యూర్ ఫార్మ్ అంటే ఇక్కడ కోకు, కోల్టారు, కోల్ గ్యాస్ ఇచ్చారు. వీటిల్లో కోల్ గ్యాస్. తర్వాత ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కోల్ ఈస్ తో, బ్లాక్ ఇన్ కలర్, porous, all of this. Next, coal tar has an dash smell. ఈ coal tar ఒక వాసన ఉంటుంది. ఆ వాసన unpleasant, pleasant, both A and B, none of these. Unpleasant, A. Coal tar is used in manufacturing of synthetic dyes, drugs, explosives, all of these. Yes, all of these. Naphthalene balls are obtained from carbon, coke, coal tar, coal gas. Coal tar నుంచే తీస్తారు అవి naphthalene balls. Coal, petroleum and natural gas are examples of exhaustible natural resources. Exhaustible natural resources. Inexhaustible natural resources. Expensive resources. None of these. Answer ఏంది ఇక్కడ? కోల్, పెట్రోలియం, natural gas మూడు కూడా exhaustible natural resources. Exhaustible. తరిగిపోతాయి ఇవి. ఇప్పుడు 10 సార్లు చెప్పాం, ఆ బిట్ 10 times రిపీట్ అయింది. Naphthalene balls used to repel moth and insect is derived from. Naphthalene balls used to repel moth and insect. మన ఇళ్లలో ఆ కీటకాలు గుడ్డలో కొట్టకుండా పెట్టుకుంటాం మనం, సేఫ్ ఐరన్స్ సేఫ్స్ లో, క్లాత్ సేఫ్స్ లో. ఎక్కడ తీస్తారు దీన్ని? డిరైవ్డ్ ఫ్రమ్ కోల్ టార్. 4 ఆప్షన్స్ ఇచ్చారు: పెట్రోలియం, షుగర్, కోల్ టార్, ఎల్పిజి. ఆన్సర్ వచ్చేసి కోల్ టార్. తర్వాత సిఎన్జి ఈస్ అబ్రివేటెడ్ ఫార్మ్ ఆఫ్. సిఎన్జి యొక్క ఫుల్ ఫామ్ ఏంది? కంబైన్డ్ న్యాచురల్ గ్యాస్, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, కన్ఫర్మ్డ్ న్యాచురల్ గ్యాస్, కండెమ్డ్ న్యాచురల్ గ్యాస్. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, ఆప్షన్ బి. తర్వాత వెరీ ఇంపార్టెంట్, ద స్లో ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ డెడ్ వెజిటేషన్ ఇంటూ డాష్ ఈస్ కాల్డ్. కోల్ ఈస్ కాల్డ్. The slow process of conversion of dead vegetations into coal is called carbonization. తర్వాత purification, coalification, none of the above. ఏంటది? కార్బోనైజేషన్. అది ఇంపార్టెంట్, చార్ట్ నోట్స్ లో ఉంది మనకు. ఇన్ ఇండియా పెట్రోలియం డిపాజిట్ వాస్ ఫస్ట్ ఫౌండ్ ఇన్ ద స్టేట్. మన భారతదేశంలో పెట్రోలియం డిపాజిట్లు ఫస్ట్ కనుక్కున్న స్టేట్ వచ్చి గుజరాత్, మహారాష్ట్ర, అస్సాం, వెస్ట్ బెంగాల్. అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, యూజ్ ఆఫ్ సిఎన్జి ఇన్ ఆటోమొబైల్ ఇస్ బెటర్ దాన్ పెట్రోల్ బికాస్. ఎందుకు సిఎన్జిని పెట్రోల్ కన్నా బెటర్ గా యూజ్ చేస్తున్నారంటే, ఆన్సర్ చీపర్, లెస్ పొల్యూటింగ్, కెనాట్ బి అడల్టరేట్. అడల్టరేట్ అంటే మిక్సింగ్ వేరే కలపకుండా. డి ఆల్ ఆఫ్ ది అబౌవ్. నో ఆల్ ఆఫ్ ది అబౌవ్. చీపర్, లెస్ పొల్యూటింగ్, తక్కువ కాలుష్యము, కెనాట్ బి అడల్టరేట్, వేరేది మిక్స్ చేసేదానికి అవకాశం లేదు. ఆల్ ది అబౌవ్. నెక్స్ట్ వచ్చి బ్లాక్ గోల్డ్ ఈస్ యాక్చువల్లీ gold which become black on burning. Petroleum, gold sold in black market. Diamond. ఇక్కడ పెట్రోలియం నే బ్లాక్ గోల్డ్ అని పిలుస్తాం. వెరీ ఇంపార్టెంట్ బిట్ అది. పెట్రోలియం నే బ్లాక్ గోల్డ్ అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత అనదర్ క్వశ్చన్, ద ఎర్త్ టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజింగ్ డ్యూ టు గ్లోబల్ వార్మింగ్ విచ్ ఈస్ డ్యూ టు. ఈరోజు మనకు భూమి యొక్క వేడి, గ్లోబల్ వార్మింగ్ అంటాం దాన్ని. ఆ గ్లోబల్ వార్మింగ్ అంటే ప్రతి సంవత్సరం కూడా హీట్ పెరిగిపోతుంది భూమి మీద. కారణం ఏంటంటే ద సన్ గివింగ్ అవుట్ మోర్ హీట్.
The earth slowly moving towards the sun. Increased use of fossil fuel. Less duration of winter every year. ఏదైంటది ఇక్కడ ఆప్షన్ సి ఇంక్రీజ్డ్ యూజ్ ఆఫ్ సోషల్ ఫ్యూయల్. శిలాద ఇంధనాలన్నీ కూడా మనము ఎక్కువగా కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం కార్బన్ ఎక్కువైపోయి హీట్ లిబరేట్ అవుతా ఉంది. ద స్లో ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ డెడ్ వెజిటేషన్స్ ఇంటూ కోల్ ఈస్ కాల్డ్. ఇందా చెప్పాను, ద స్లో ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ డెడ్ వెజిటేషన్స్ ఇంటూ కోల్ ఈస్ కాల్డ్ కార్బనైజేషన్. కార్బనైజేషన్. తర్వాత దీంట్లో మనకు టైప్స్ ఆఫ్ కోల్ అని ఉంది. టైప్స్ ఆఫ్ కోల్లో ఆంథ్రసైట్, బిట్యూమినస్, లిగ్నైట్ అండ్ పీట్. వీటిల్లో కార్బన్ పర్సంటేజ్ ఎక్కువ దేంట్లో ఉంది అంటే ఆంథ్రసైట్. ఆంథ్రసైట్ లో కార్బన్ పర్సంటేజ్ 86 to 97%, బిట్యూమినస్ లో 45 to 86%, లిగ్నైట్ లో వచ్చి 25 to 35%, పీట్ లో వచ్చి 50 to 60%. అంటే కార్బన్ ఎక్కువగా ఉండేది ఇక్కడ ప్యూరెస్ట్ వెరైటీ అని చెప్పి అంటాం, దీన్నే ఆంథ్రసైట్. ఈ ఆంథ్రసైట్ లో ఎక్కువగా మనకు ఉంటుంది. తర్వాత an example of fossil fuel is ఇక్కడ కోల్, వుడ్, అనిమల్ వేస్ట్, ఆల్ ఆఫ్ దీస్ అని ఇచ్చాడు. కోల్. తర్వాత కోల్టార్ కంటైన్స్. కోల్టార్ అనేది ఎన్ని పదార్థాల యొక్క మిశ్రమం? 300, 200, 400, 100. కోల్టార్ మనం కూడా చెప్పాను నేను, 200 సబ్స్టెన్స్ కలిసి ఉంటాయి కోల్టార్ 200. తర్వాత when coal burns in the air, then carbon dioxide is formed, sulfur dioxide is formed, carbon monoxide is formed, hydrogen gas is formed. ఏమొస్తుంది? కోల్ మండితే ఏమొస్తుంది మనకు? కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. తర్వాత PCRA స్టాండ్ ఫర్. PCRA వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. PCRA దీంట్లో 4 ఆప్షన్స్ ఇచ్చాడు. పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్, పబ్లిక్ కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్, పబ్లిక్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ అసోసియేషన్. తర్వాత పార్షియల్ కౌంటింగ్ ఆఫ్ రిమైనింగ్ అమెండ్మెంట్. ఆన్సర్ ఏ. ఇక్కడ ఏంటంటే పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్, దాన్నే మనము PCRA అని చెప్పేసి అంటాం. ద ఫస్ట్ ఆయిల్ వాస్ డ్రిల్డ్ ఇన్. ఏ దేశంలో ఆయిల్ కలిపారు? ఏ దేశంలో ఆయిల్ డిగ్ చేశారంటే త్రవ్వారు, కనుక్కున్నారని. USA, USSR, UK, ఇండియా. అది USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. తర్వాత కోల్ మెయిన్లీ కంటైన్స్. బొగ్గులో ఎక్కువగా ఏముంటుంది? కార్బన్. ఆన్సర్ వచ్చి కార్బన్. తర్వాత LPG ఈజ్ యూజ్డ్ ఇన్ హోమ్స్, వెహికల్స్, aviation, fuel, road surfacing. Home. What is the full form of LPG? Liquefied petroleum gas. Liquefied petroleum gas. Next question. Refining is separation of various fractions of petroleum, extracting petroleum gas, heating of coal, sedimentation of fossil fuel. సెపరేషన్ ఆఫ్ వేరియస్ ఫ్రాక్షన్స్ ఆఫ్ పెట్రోలియం, దాన్నే రిఫైనింగ్ అంటారు.
ఇక్కడ పెట్రోలియం ఈజ్ అ మిక్చర్ ఆఫ్ అని ఇచ్చి పెట్రోల్, డీజిల్, పెట్రోలియం గ్యాస్ అని ఇచ్చినాడు. అన్ని కూడా కలిసి ఉంటాయి దాంట్లో. తర్వాత పెట్రోల్ అండ్ డీజిల్ కెన్ బి ఆప్టైన్డ్ ఫ్రమ్. పెట్రోల్, డీజిల్ రెండు ఎక్కడి నుంచి వస్తాయి? పెట్రోలియం, కోల్ టార్, కోల్ గ్యాస్. ఆన్సర్ ఈస్ పెట్రోలియం. పెట్రోలియంలో నుంచి తీస్తారు అవి. పెట్రోలియంలో నుంచి పెట్రోల్, డీజిల్. హెవీ మోటార్ వెహికల్స్ లైక్ ట్రక్స్ రన్. పెద్ద పెద్ద లారీలన్నీ కూడా దేంతో నడుస్తాయి? డీజిల్, పెట్రోల్, కోల్ టార్. ఆన్సర్ చెప్పండి. డీజిల్. డీజిల్. Which gas is obtained during the process of coal? ఆన్సర్ వచ్చి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. కోల్ గ్యాస్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్. కోల్ గ్యాస్. నాప్థలిన్ బాల్స్ ఆర్ ఆప్టైన్డ్ ఫ్రమ్ కోల్ టార్. ఇందాక కూడా చెప్తున్నాం నాప్థలిన్ బాల్స్ అనే. The fibers manufactured by petrochemicals are. The fibers manufactured by petrochemicals are. ఇక్కడ నైలాన్, పాలియస్టర్, అక్రిలిక్, ఆల్ ద ఆప్షన్స్ అన్నాడు. ఆల్ ద ఆప్షన్స్. వెరీ ఇంపార్టెంట్. which of them is used as a solvent for cleaning? శుభ్రపరచడానికి పెట్రోల్, డీజిల్, కిరోసిన్, పారాఫిన్ వ్యాక్స్. మనం which of them is used as a solvent for dry cleaning? డ్రై క్లీనింగ్ లో మనం కొన్ని మరకలన్నీ ఉంటే గుడ్డలో డ్రై క్లీనింగ్ ఇస్తాం. దాంట్లో దేన్ని ఉపయోగిస్తారంటే పెట్రోల్ వాడతారు. తర్వాత which of them is used in extraction of metal? లోహాల సంగ్రహణలో ఏం వాడతారు? ఇక్కడ 4 ఇచ్చాడు ఆప్షన్స్. కోక్, కోల్ గ్యాస్, కోల్ టార్, పెట్రోలియం. ఆప్షన్ ఈస్ కోక్. తర్వాత dead organisms are transformed into petroleum and natural gas in option A. Absence of air, presence of sunlight, none of the options.